గుంటూరులో తన నివాసానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేరుకున్నారు. అంబటికి వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ అభివాదం చేసి పలకరించారు అంబటి రాంబాబు. అంతకుముందు గుంటూరులోని ప్రవేశించిన అంబటి రాంబాబు కాన్వాయ్ని అడ్డుకున్నారు పోలీసులు. ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఎందుకు అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది? అసలేం జరిగింది? అంటే సింధు, ఏదైతే అంబటి రాంబాబు అయితే మాత్రం నిన్న సాయంత్రం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఈ రోజు ఉదయం అయితే రాజమండ్రి నుంచి ఆయన గుంటూరుకి బయలుదేరారు. గుంటూరుకి బయలుదేరినటువంటి క్రమంలో ఆయనతో పాటు అనేక మంది అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వాహనాలతో ఆయనతో పాటు ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటి రాజమండ్రిలోనే అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కొంతవరకు కూడా పోలీసులు అయితే మాత్రం కాన్వాయ్ని పోయేందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే గుంటూరుకి సంబంధించి గుంటూరు జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత మాత్రం అక్కడ ప్రధానంగా మనం ఇక్కడ కాజా టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ కాజా టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం ప్రధానంగా అక్కడ పోలీసులు అయితే మాత్రం అడ్డుకోవడం జరిగింది. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున కూడా అభిమానులు రావడం జరిగిన పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం హైవే మీద ర్యాలీలు చేయకూడదు అని చెప్పడంతో వెంటనే అంబటి రాంబాబు కూడా ఆయనైతే మాత్రం కారు నుంచి దిగి నన్ను అభిమానించేటువంటి అభిమానులు నాతో పాటు ర్యాలీగా వస్తున్నటువంటి సందర్భంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడింది. ఈ సందర్భంగా కూడా పోలీసులకు అదేవిధంగా అంబటి రాంబాబు మధ్య మాత్రం తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. తర్వాత కొన్ని వాహనాలను అయితే అనుమతించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన గుంటూరులోకి ఎంటర్ అయ్యారు. గుంటూరులోకి ఎంటర్ అయినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఏంటంటే ఇటు ఏదైతే ఏటుకూరుకి సంబంధించినటువంటి బైపాస్ ఏదైతే ఉందో ఆ రూట్ గుండా రావాలని చెప్పినట్టుగా కూడా ఈయనైతే మాత్రం ఖచ్చితంగా కూడా నేను ఇది ఏదైతే ఆటో నగర్ ఉందో ఆటో నగర్ని టచ్ చేసే వెళ్తానని చెప్పి మరొక రూట్లో వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడైతే ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటుంది. దానికి తోడు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి డైవర్షన్ ఇచ్చారు. డైవర్షన్ కూడా కాదనుకొని ఆయన వేరే రూట్కి వచ్చినటువంటి పరిస్థితి. అక్కడే ఏదైతే గుంటూరు తూర్పు ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జి ఉన్నారో నూరు ఫతిమా సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చినటువంటి నేపథ్యం. దీంతో పోలీసులు ఒక్కసారిగా కూడా బారికేట్లు అడ్డం పెట్టి వెళ్లేందుకు వీల్లేదు అన్నటువంటి సందర్భం. అప్పుడు మాత్రం ఇక అంబటి రాంబాబు అయితే మాత్రం తాను పంపించకపోతే కారులో తనతో పాటు వస్తున్న కాన్వాయ్ని కనుక పంపించకపోతే తాను ఇక్కడి నుంచి ర్యాలీగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తానని దిగి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక అప్పుడు అయితే మాత్రం ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. పోలీసులతో మాత్రం ఆ సందర్భంలో ఆయన తీవ్ర వివాదం అయితే జరిగినటువంటి పరిస్థితి. తనపై ఇంటిపై 7 గంటల పాటు దాడి చేసినప్పుడు అప్పుడు కనపడలేదు పోలీసు. అదేవిధంగా కూడా తన ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసినప్పుడు కూడా పోలీసు అనేవాళ్ళు ఉన్నా కూడా ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్తానన్నప్పుడు కొంతమంది అభిమానులతో ఏంటి ఇబ్బంది అని చెప్పి ఆయనైతే మాత్రం పోలీసులతో హార్ష్గా కూడా మాట్లాడారు. కొద్దిసేపు ఒక అర్ధగంట పాటు మాత్రం అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గుజ్జినగూడ ఏరియాకి వచ్చినటువంటి సందర్భంలో కూడా పోలీసులు అయితే ఆ కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా రోడ్లు అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి వెళ్ళినట్టయితే ఇబ్బంది కలుగుతుందని అడ్డుకున్న సమయంలో వాళ్ళతో కూడా వాగ్వాదం చోటు చూస్తుంది. ఇట్లా పలు సందర్భాల్లో కూడా ఇక అంబటి రాంబాబుకి పోలీసులకి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత వాళ్ళే కొంత ఆయన్ని అలౌ చేసినటువంటి నేపథ్యం, పోలీసులు తగ్గి అలౌ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయనతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు నాయకులు కూడా ర్యాలీగా రావడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అంటే ఆయన నిన్ననే ఎప్పుడైతే ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిసిందో బెయిల్ ఇచ్చిందని తెలిసిన వెంటనే కూడా అంబటి నివాసం వద్ద కోలాహలంగా మారని చెప్పుకోవాలి. అటువంటి సందర్భంలో ఈరోజు ఉదయం అయితే పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అక్కడ ఉండటం, వాళ్ళు ఎప్పుడైతే అంబటి రాంబాబు వచ్చినటువంటి పరిస్థితుల్లో మాత్రం పెద్ద ఎత్తున బాణసంచగా కాలటం జరిగింది. అదేవిధంగా కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఇక ఆయనకైతే మాత్రం ఈ గజమాలతో స్వాగతం పలకడమే కాకుండా కూడా ఆయనకి ఈ పూలమాలతో సత్కరించినటువంటి పరిస్థితి. అందరినీ కూడా ఆయనైతే పలకరించుతూ కూడా వచ్చాడు. అప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి. ఆయన నిన్ననే అన్నాడు తాను గుంటూరులో పెట్టే ప్రెస్ మీట్ చాలా కూలంకషంగా కూడా ఉంటుంది, ప్రతి అంశం మీద తాను మాట్లాడాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, వాటి అంశాల మీద పూర్తిగా కూడా సమగ్రంగా మాట్లాడను, చాలా ఎలాబరేట్గా మాట్లాడతానని అన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే మీడియా అయితే ఫుల్ అట్రాక్ట్ అయినట్టు ఉంది. కానీ తాను ఈరోజు ప్రెస్ మీట్కి క్యాన్సిల్ అవుతున్నట్లుగా కూడా చెప్పారు. రేపు 11 గంటలకైతే మాత్రం ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్లో మాత్రం చాలా కీలకంగా ఉంటుంది, కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తాననేటువంటి
చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున ఆయన్ని కలిసేందుకు మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, ఆయన గతంలో ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కానీ, గుంటూరులో ఉన్నటువంటి నేతలు కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలతో కానీ ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు నివాసం అయితే కోలాహలంగా మారింది. ఇక్కడైతే బాణసంచా అయితే మాత్రం విపరీతంగా కూడా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా స్వీట్లు కూడా పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు ఒకరికొకరు కార్యకర్తలు. ఈ విధంగా అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబుని ఎప్పుడైతే విడుదల చేశాడో, విడుదల చేసినప్పటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే మాత్రం సంబరాలు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో, ఆయన జైల్లో పెట్టినప్పటికీ కూడా ఆయనకి మాత్రం ఎటువంటి భయపడలేదు, ఇంకా డేర్గా మాట్లాడుతున్నారు, ఇంకా సెటారికల్గా మాట్లాడుతున్నారు అని తెలిసినటువంటి పరిస్థితులు. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తాను డోంట్ కేర్ అని నిన్న చెప్పడం, ఇక కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి తాను భయపడనని, తను జైల్లో పెట్టినప్పటికీ కూడా తాను తగ్గుతాను అనుకోవటం వాళ్ళ మూర్ఖత్వం అని, ఇక రెడ్ బుక్కి సంబంధించి తన ఇంట్లో ఉన్నటువంటి కుక్క కూడా భయపడదనేటువంటి చెప్పినటువంటి పరిస్థితులు. అదేవిధంగా కూడా తాను జైల్లో పెట్టినటువంటి సందర్భంలో తానేం బాధపడలేదు, భయపడలేదు, ఎంజాయ్ చేశానని చెప్పినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు అయితే మాత్రం స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆయన్ని జైల్లో పెట్టినా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు, మరింతగా కూడా ఆయన అయితే మాత్రం విజృంభించి మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీకి చెందినటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ఆయన ఇంటికి రావడం, ఆయన కలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన్ని ఇంటికి వచ్చి అనేక మంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే మాత్రం ప్రజెంట్ కలుస్తూ ఉన్నారు. రేపు 11 గంటలకి కీలకమైన ప్రెస్ మీట్ ఉంటుందని అంబటి రాంబాబు అయితే మీడియాతో మనతో చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.